సరి అయిన సాధన వల్ల చిత్తం శుద్ధత్వం పొందుతుంది. లేకపోతే జరిగినవన్నీ గుర్తు చేసుకుని వాడు నన్ను ఇలాగన్నాడు, వీడు నన్ను అలాగన్నాడు, వీడు నాకు స్నేహితుడు, ఆడు నాకు విరోధి అని ఎప్పుడు కూడా నిర్ణయం తీసుకుని ఆలోచిస్తూనే ఉంటాడు. మనకి సకల రోగాలు ఎక్కువ జరిగిపోయినాయి ఆలోచించడం వల్ల వస్తాయి. రేపేమవుతుందో అన్న భయం వల్ల వస్తాయి. ఇప్పుడు బీపీ దేనికి వస్తుంది? ఎక్కువ ఆలోచించడం వల్ల వస్తుంది. అవుతుందో అవ్వదు, అవుతుందో అవ్వదు, రేపేమవుతుందో. ఈ విపరీతమైన ఆలోచనల వల్లే బీపీ వస్తుంది. ఆ తర్వాత షుగర్ వస్తుంది. ఎందుకంటే మైండ్ ఎక్కువ ఆలోచించింది. ఈ రెండిటికి కారణం చిత్తాన్ని వర్తమానంలో ఉంచుకోకపోవడమే. అలా ఉంచే శక్తి శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం ఒక్కటి. చూడండి, మీ ప్రతి శ్వాస మీకు వర్తమానమే. ఇప్పుడు ఒక శ్వాస తీసుకున్నారు, అది వర్తమానం. దాని తర్వాత ఇంకో శ్వాస తీసుకున్నారు, అది వర్తమానం. ముందు శ్వాస గతం అయిపోయింది, అవునా కదా? మరి ఊరికే పత్రికారు శ్వాస మీద ధ్యాస పెట్టమన్నారా? నీ చిత్తాన్ని వర్తమానంలో ఉంచాలంటే ప్రతి శ్వాసని గమనించగలగాలి. అది మెల్లిగా ప్రాక్టీస్ అయిపోతుంది వర్తమానంలో ఉండడం. ఇంకా అది ఎప్పుడు గతానికి వెళ్ళదు, భవిష్యత్తుకి వెళ్ళదు. చాలా సింపుల్ టెక్నిక్ అండి శ్వాస మీద ధ్యాస అన్నది. చేయడం చాలా తక్కువ టైంలోనే ఎక్కువ ఫలితాన్ని పొందే టెక్నిక్ అది. అది ఎవరికి అర్థం కాదు. అందుకే సరి అయిన సాధన చేస్తే చిత్తం శుద్ధత్వం పొందుతుంది.